హలో గాయ్స్ అందరికీ ఈరోజు మనం లాస్ట్ వీడియోలో చూసినట్టయితే మనం ఖమ్మం రూటు నేషనల్ హైవే కవర్ చేసాం. ఇప్పుడు మదర్ రూట్ ఎలా ఉంది, దాని అప్డేట్ ఏందని తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మేము పాలడుగు విలేజ్ దగ్గర ఉన్నాం, అవుట్స్కట్లో. ఇప్పుడు హైవే స్టార్ట్ అయింది అక్కడ నుంచి మదర్ రూట్లో. ఇప్పుడు ఎంతవరకు అప్డేట్ అయిందో దాన్ని చూద్దాం. లాస్ట్ వీడియో చాలా సపోర్ట్ చేశారు, దీనికి కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చాలా బాగుంటుంది, నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆ అప్డేట్ ఏందో చూద్దాం. ఆ హైవే దగ్గరికి వెళ్ళి పదండి. మనం లాస్ట్ టైం చెప్పినాం కదా జాకబ్ స్కూల్ అని. ఇది పాలడు నుండి వచ్చే రూట్, ఇది పాలడు నుండి వచ్చే రూట్. ఇది టువార్డ్స్ బోనకల్లు మధుర వెళ్ళే రూటు. జాకబ్ స్కూల్ అని చెప్పినాం కదా, ఇదే జాకబ్ స్కూల్. ఇది జాకబ్ స్కూలు. ఈ స్కూల్ దగ్గరే మనకి వైరా, బోనకల్లు ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి ఈ హైవేకి. ఇదే ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్. ఇవి ఈ నాగపూర్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవేకి మనం లాస్ట్ వీడియోలో చూసింది ఈ స్పాటే. ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్తున్నాం. మనం ఇటు సైడ్ కవర్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తున్నాం. ఇది మదర్ రూట్. ఇది ఇటు వెహికల్ వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి మనం ఈ రూట్లో చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. సో అక్కడ కలుసుకుందాం. హైవే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ కలుసుకుందాం. మనం స్ట్రైట్గా వెళ్తే మనకి జగ్గేపేట వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం మధుర. ఇది మధుర రూట్, ఇది మెయిన్ రోడ్. ఇది ప్రజెంట్ మనం చూసేదైతే వాళ్ళు ఉండే షెల్టర్లు అండి ఇవి. ఇక్కడ నుంచే కాంక్రీటు, తర్వాత కంకర, ఇవన్నీ ఇక్కడ నుంచే వెళ్తాయి. వాళ్ళ షటర్ అనమాట ఇది. వాళ్ళు ఉండే షటర్స్, వాళ్ళ షెల్టర్ కూడా ఇక్కడ నుంచే వెళ్తాయి ఇవన్నీ. ఇవన్నీ హైవే జరిగే లారీలు అండి, హైవే వర్క్ జరిగే లారీలు. చూడండి ఎంత దుమ్ము ఉందో. ఇది వాళ్ళు ఉండే షటర్స్. ఇదంతా వర్క్ జరుగుతుంది. మనం రావాల్సింది ఈ రూటు, కానీ మనకి అక్కడ వే లేదు కాబట్టి మనం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. కనిపిస్తుందో లేదా, ఇది మనకి ఇటు హైవే వర్క్ జరగడం వల్ల మనం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. ఇది జాకబ్ స్కూల్ నుంచి ఇటు వచ్చే రోడ్. ఇది ఇక్కడ ఇటు మధుర వెళ్ళే రూటు. సో ఇప్పుడు వర్క్ ఎలా ఉందో అక్కడ వెళ్ళి చూద్దాం. ప్రజెంట్ అయితే రోడ్డు చాలా చిన్నగా అయిపోయింది, ఎందుకంటే అవతల సైడ్ వర్క్ జరుగుతుంది కాబట్టి. యువతలు అలాంటివి ఏం లేవు, జస్ట్ సింగిల్ వే లాగా ఉంటుంది ఇది. ఇది మెయిన్ మనకి వైరా మధుర వెళ్ళే రూట్. ఇది హైవే వర్క్ అప్డేట్. ఇది వెహికల్ వెళ్ళిద్దో లేదో మాకైతే లేదు, మేమైతే ముందుకు వెళ్ళిపోతున్నాం. వెళ్తే బెటరు, మీకు వీడియో అనేది కొంచెం క్లారిటీ ఉంటుంది. వెళ్ళడానికి వీలు లేదండి, సో మనం వేరే రూట్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇదంతా మట్టి తోలుతున్నారు ప్రజెంట్, చూస్తున్నారు కదా. ప్రజెంట్ మట్టి తోలుతున్నారు. ఇది అయితే అప్డేటు. మళ్ళీ అవతల సైడ్ నుంచి మనం వచ్చేద్దాం. అటు ఒక రూట్ ఉంది, మెయిన్ రోడ్ ఉంది కదా ప్రజెంట్ మధుర వెళ్ళే రూటు. ఆ రూట్ నుంచి వచ్చేసి అక్కడ చిన్నబీరివెల్లి అనే విలేజ్ రోడ్ ఉంటుంది, అది కవర్ చేద్దాం. మధుర వైరా వెళ్ళే మెయిన్ రోడ్ ఇది. మనకి రైట్ సైడ్ వెళ్తే చిన్నబీరివెల్లి అని వస్తుంది. ఇది హైవే వర్క్ అప్డేట్ అండి. అటు వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి మనం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ నడిచే రోడ్లో నుంచి రావాల్సి వచ్చింది. ఇది హైవే.
ఇది చిన్న బీరెల్లి విలేజ్కి వెళ్ళే రోడ్ అండి, వాళ్ళకి అండర్ పాసింగ్ ఇది చూసారు కదా, ఇది అండర్ పాసింగ్. మనం ఇటు వెళ్ళాలి, మధుర 2 hours మధుర ఇది, అంటే 2 hours మధుర అంటే విజయవాడ రూట్ అండి ఇది. ఇంకా దీనికి ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటే, ఇటు సైడు ఇంకా పొలాల్లాగే ఉన్నాయి. మనకి కొంచెం ముందుకెళ్తే డైరెక్ట్గా తారు పోసినట్టు అనిపిస్తుంది, మనకి ముందుకెళ్తే అర్థమైపోతుంది. హైట్ ఇక్కడ నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది. ఆ కొంచెం బిట్టు ఆగింది మరి, ఎందుకంటే అక్కడ పెద్ద బావి ఉంది. ఇక్కడ చూసుకుంటే మాత్రం డైరెక్ట్గా తారు వేసేసారు. ఇక్కడ చూడండి, ఇక్కడ తారు వేసేసారు అంతా. వీళ్ళు మిడిల్ డివైడర్కి మట్టి కూడా ఆల్రెడీ తోలుతున్నారు అనుకుంటా దీనికి. ఈ బిట్టు వరకు మరి తారేసారండి, అంటే ఇది వేరే కాంట్రాక్టరా మరి మనకైతే ఐడియా లేదు. బట్ దీనికైతే తార ఆల్రెడీ వేసేసారు, జస్ట్ ఇక సైడ్ వర్క్ జరుగుతుంది ఇటు అటు ఇటు. సైడ్ వర్క్ కాలేదు, అది ఇక్కడ నుంచి అక్కడ దాకా తారు ఎండ్ అయిపోయింది. మళ్ళీ అటు సైడ్ వర్క్ జరుగుతుంది, బట్ ఇటు సైడ్ కొంచెం దూరం తారు వేశారు. ఇక్కడికైతే ఇక్కడ తారేసారండి, ఇక్కడ దాకా అయిపోయింది కంప్లీట్. ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ వరకు ఇంతవరకు అయితే కంప్లీట్ చేశారు తార. ఇటు ఇంకా వర్క్ స్టిల్ పెండింగ్ ఉంది. అదేనండి, ఇప్పుడైతే ప్రజెంట్ బిగినింగ్ స్టేజ్లోనే ఉంది హైవే. చాలా వరకు ఎక్కడో ఒక్క దగ్గర తారు వేశారు అంతే. ఇటు వెళ్తేనేమో బ్రాహ్మణపల్లి విలేజ్ అండి. మీకు ఆడ బస్సు ఆగింది కదా, మీకు ఆడ కనిపిస్తుందో లేదా, అక్కడ బస్సు ఆగింది కదా, అక్కడ మనకు బ్రాహ్మణపల్లి విలేజ్ అని వస్తుంది. ఇది బ్రాహ్మణపల్లి బస్ స్టాప్. అది బ్రాహ్మణపల్లి విలేజ్కి ఇది హైవే. ఇది రైతుల కోసం అండర్ పాసింగ్. ఈ బ్రాహ్మణపల్లి విలేజ్ దగ్గర అయితే అసలు వర్క్ ఏమీ జరగలేదండి, ఎలా ఉందో అలానే ఉంది. ఇది వర్క్ అయితే నార్మల్గా ఉంది ఇక్కడ నుంచి, ఇక్కడైతే ఏం జరగలేదు. మళ్ళీ ఆ మదర్ రోడ్ ఏదైతే ఉందో, ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ వర్క్ జరుగుతుంది, అక్కడ ఫ్లైఓవర్కి. అది ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం, చుట్టూ తిరిగిపోవాలి. సో అక్కడ కలుసుకుందాం మళ్ళీ. మనం అక్కడ ఎండ్ చేసాం కదా వీడియో, ఇప్పుడు ఇది కంటిన్యూస్ అండి. ఇక్కడ మనం మదర్ మెయిన్ రోడ్ ఉంది కదా, ప్రజెంట్ యూజ్ చేసే రోడ్డు, ఆ రోడ్డుకి వచ్చేసాం. ఇక్కడ వర్క్ జరుగుతుంది మనకి. ఇది మధురకి అండర్ పాసింగ్ అండి. ఇక్కడ దిగటానికి ఎక్కడానికంటూ ఏమి ఉండదు, జస్ట్ అండర్ పాస్ అంతే ఇది. కానీ చాలా హెవీగా వర్క్ జరుగుతుంది ఇక్కడ చూస్తే. చూడండి, చాలా చాలా హెవీగా జరుగుతుంది వర్క్. ఇదంతా గ్రీన్ క్లాత్ కట్టారు.
పదండి ముందుకెళ్ళి అసలు చూద్దాం ఎంతవరకు వర్క్ అయింది, ఎంతవరకు అసలు అప్డేటెడ్ వర్క్ అయిందో చూద్దాం. ఇది చూడండి, కింద బెడ్ లాగా పోసేసారు. బ్రాహ్మణపల్లికి కలకోటకి మధ్యలో ఉంటుంది ఇది. ముందుకెళ్తే మనకి మరి మధురకి అది ఏరు ఉంటుందండి. అది నా ఏటి దగ్గర మరి వర్క్ జరుగుతుందో లేదో తెలియదు, చూస్తే ఇప్పుడు అర్థమైంది. మరి అక్కడ ఫ్లైఓవర్ ఒకటి రావాలి కాబట్టి ఆ ఏటికి అక్కడ లేట్ అవ్వచ్చు. అంటే ఇదే ఇంకా జరగలేదు కాబట్టి, ఇదే బిగినింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి అక్కడ వర్క్ స్టార్ట్ కాలేదని అర్థం అక్కడ ఇది చూస్తుంటే. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది మనకి మరి అక్కడ ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుందా లేదా ఏటి దగ్గర ఆగిపోయింది అక్కడ వరకు అది తెలియదు. అందుకే ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇదైతే ప్రజెంట్ ఇది చిన్నగానే వర్క్ జరుగుతుందండి. అంత మనకి ఖమ్మం సైడ్ చూసినంత అయితే స్పీడ్ లేదనిపిస్తుంది వర్క్. ఇటైతే ఇంకా పొలాల్లాగే ఉంది, ఇంకా వీటిని హైవే ఇదిగా చేయలేదు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మట్టి పోసారు, ఇక్కడ కొంచెం వర్క్ కనపడుతుంది. సేమ్ అండి, ఇటు మనం మనం లాస్ట్ వీడియోలో చూసినాం కదా ఖమ్మం టువార్డ్స్ ఖమ్మం వెళ్ళేది, సేమ్ అలానే వర్క్ చేశారు. ఇక్కడ కాంక్రీట్ మిక్స్ చేసి రోడ్డు ఇలా చేశారు. ఇదండి వర్క్. ఇక్కడ వరకు అయితే ఈ కాంక్రీట్ మిక్స్ చేశారు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వర్క్ పెండింగ్ ఏముంది, వర్క్ జరుగుతుంది బట్ స్లో అనిపిస్తుంది నాకు. ఇటు సైడ్ ఎందుకో రీసెంట్గా స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు, అటు ఖమ్మం టువార్డ్స్ ఖమ్మంతో పోలిస్తే. అండర్ పాసింగ్ వర్క్ ఇది. ఇది కలకోటకి బ్రాహ్మణపల్లికి వెళ్ళే విలేజ్ కనెక్టివిటీ రోడ్ అండి ఇది. ఇటు వెళ్తే కలకోట వెళ్తుంది, ఇటు వెళ్తే మాత్రం బ్రాహ్మణపల్లి వెళ్తుంది. చూద్దాం ఇంకా ముందుకి ఎలా వర్క్ జరుగుతుంది అనేది అప్డేట్ తీసుకుందాం. మనం లాస్ట్ వీడియోలో చూసినాం కదా ఇది ఫ్లైఓవర్ కోసం వాడేదని. ఇప్పుడే కొత్తగా రెడీ చేస్తున్నారు. ఫ్లైఓవర్కి సంబంధించిన వాటిలో కాంక్రీట్ నింపుతున్నారు. ఇది కలకోట విలేజ్ దగ్గరలో అండి. ఇది కలకోట బ్రాహ్మణపల్లి మధ్యలో ఉంటుంది, బట్ కలకోటకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇది టువార్డ్స్ మధుర విజయవాడ వెళ్ళే రూట్ అండి. ఇది టువార్డ్స్ విజయవాడ అనుకోండి. ఇక మనం లాస్ట్ వీడియోలో చూస్తే టువార్డ్స్ ఖమ్మం నాగపూర్ సైడ్ అది. ఇక్కడ మనకి మధుర ఏరు ఉంటుందండి, అది ఏరు అంటారు కదా, మధుర ఏరు అక్కడ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి వర్క్ జరగట్లేదు అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూస్తుంటే మొత్తం రాళ్ళు 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 రాళ్ళు. అందుకే వీడియో ఏమన్నా షేకింగ్ అయితే మాత్రం కొంచెం క్షమించండి, ఎందుకంటే ఫుల్గా రాళ్ళు ఉన్నాయి మొత్తం రోడ్డు నిండా. ఇది డ్రిల్లింగ్ చేసేది అనుకుంటా, అదే డ్రిల్లింగ్ చేసేది ఇదండి మధుర ఏరుకు సంబంధించింది ఇది.
మదర్ ఎయిర్ అంటారు. సో ఇప్పటివరకు అయితే ఇక్కడ వరకే కంప్లీట్ అయిందండి. మేబీ అవతల కూడా ఉండొచ్చు నాకు తెలిసి. ఇప్పటివరకు అయితే ఇది అప్డేటు టువార్డ్స్ మదిరెల్లే రోడ్. ఇది 8 వరకు అయితే అయింది. ఇక్కడ ఫ్లైఓవర్ రావాలి కాబట్టి ఇంతవరకు మట్టి తోలి వదిలేశారు. మేబీ అవతల వర్క్ జరగ ఉండొచ్చు. ఏదైనా ఉంటే మీకు ఒకవేళ ఆ వీడియో కావాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, అది కూడా చేద్దాం. నాకు తెలిసి అక్కడ అవతల ఏం జరగట్లేదు అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే. అక్కడైతే షెడ్లు ఉన్నాయి, మీకు ఒక్కసారి జూమ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ షెడ్లు ఉన్నాయి ఇక్కడ, ఆ షెడ్లు ఉన్నాయి కదా, అక్కడ షెడ్లు అయితే ఉన్నాయి. ఇదండి ప్రజెంట్ అప్డేట్ అయితే. ఇది డ్రిల్లింగ్ చేసేది అనుకుంటా. చూడండి ఎంత పెద్దగా. ప్రజెంట్ టువర్డ్స్ మధిరా గ్రీన్ఫీల్డ్ హైవే సంబంధించిన అప్డేట్ ఇదండి. ఇటైతే అంత వర్క్ ఏమీ కనిపించట్లేదు నాకు. అటు సైడ్ ఖమ్మం రూట్లో ఉన్నంత వర్క్ అయితే ఇటు కనిపించట్లేదు. మేబీ స్టార్ట్ అవుతుందేమో ఇప్పుడిప్పుడే. చూశారు కదా వీడియో. ఇది ఇప్పటివరకు అయితే టువర్డ్స్ విజయవాడ వెళ్ళే హైవే అండి. ఎక్కడి నుంచి అంటే మనకి పాలడుగు విలేజ్, తర్వాత బోనకల్ ఎక్స్ రోడ్ నుంచి మనకు అప్డేట్ అండి. ఇది నాకు తెలిసి ఇటు తక్కువే జరుగుతుంది వర్క్ అయితే, ఇంకొంచెం టైం పట్టిద్ది. ఈ హైవే పూర్తి అవ్వడానికి ఎట్టయినా 2027 వరకు గడువు ఉంది కాబట్టి ఈ లోపు ఇటు వర్క్ కంప్లీట్ అయ్యిద్ది నాకు తెలిసి. ఇటు ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో ఉంది. బోనకల్ ఎక్స్ రోడ్ నుంచి మదర్ వెళ్ళే రూటు. ఇంకా అవతల కూడా వర్క్ ఏం జరగట్లేదంట, నేను ఆల్రెడీ కనుక్కున్నాను. సో మళ్ళీ ఫర్దర్ అప్డేట్స్ కావాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే అప్డేట్ ఇస్తాను. కాకపోతే కొన్ని రోజులు పట్టిద్ది. అటైతే మనకి ఇప్పుడు మధిర ఏర్ ఉంది కదా, మీరు చూశారు కదా, ఆ ఏటు దగ్గర నుంచి అవతల వర్క్ జరగట్లేదు. తర్వాత మధిర నుంచి జరుగుతుందని తెలిసింది, అదొకసారి చూద్దాం అప్డేట్ అయితే. ఇప్పటివరకు అయితే ఇది బోనకల్ నుంచి మధిర వెళ్ళేది అప్డేట్ వీడియో. కానీ చాలా తక్కువ జరుగుతుంది వర్క్ అటు పోల్చుకుంటే, ఖమ్మం రూట్ పోల్చుకుంటే. సో ఈ వీడియో ఇప్పటివరకు చూశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఏదైనా అప్డేట్ కావాలనుకుంటే ఈ హైవేకి సంబంధించింది మళ్ళీ ఒకసారి వేరే అప్డేట్ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. దయచేసి నాకు సంబంధించిన వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నాకు సజెషన్ ఇవ్వండి. లేదా ఆడియో క్వాలిటీ లేదా వీడియో క్వాలిటీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను బెటర్ ఆడియో క్వాలిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.